గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు ఈ రోజు ఆంధ్రజ్యోతి, వెలుగు, ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ ఇలా రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ప్రధాన వార్త అయితే ఈనాడులో చూసుకుందాం. ఈనాడులో మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చింది ఏంటి అనేది చూసినట్లయితే పప్పుల ధరలు పైకి పోతూ ఉన్నాయి అనే దానికి సంబంధించి మనకి డీటెయిల్ గా ఇచ్చారు. అలాగే మీ ఇల్లు చల్లగుండా అంటూ మరొక వార్త అయితే మనకి ఈరోజు ప్రత్యేకంగా ఇచ్చారు. సో అవన్నీ కూడా మనం డీటెయిల్స్ గా చూసుకుందాం. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఈ నెల 8న ప్రధాని రాష్ట్రానికి రానున్నారు, హైదరాబాద్ మహానగరానికి అనేది ఇచ్చారు. సో 11,355 కోట్లతో అనేక అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా శ్రీకారం చుట్టనున్నారు అంటూ కూడా మనకి కిషన్ రెడ్డి నిన్న ఆదివారం ఒక సంఘటనలో వెల్లడించినట్లుగా మనకి తెలుస్తుంది. సో దానికి సంబంధించినవన్నీ కూడా మనం డీటెయిల్ గా చూసుకోవచ్చు. సో మరొక వార్త మనం చూస్తే ఇంకా దేశంలోని రైతుల చూపు కేసీఆర్ వైపే ఉంది అంటూ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. అలాగే ఇంకొక వార్త చూస్తే రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమంటూ మరొకరు చెప్తున్నారు భాజపాకు సంబంధించి. అలాగే ఇంకా గజ్వేల్లో 1,00,000 మందితో నిరుద్యోగ నిరసన చేపడతాను అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక నేడు సూరత్ కు రాహుల్ గాంధీ అనేది మనకి ఒక చిన్న హెడ్లైన్స్ గా మాత్రం ప్రస్తావించారు. సో అవన్నీ కూడా మనం డీటెయిల్ గా చూసుకోవచ్చు. మరొక వార్త చూసి ఇక డేటా ఎలా లీక్ అయింది అనేది కూడా మనకి హెడ్లైన్ గా ఇచ్చారు ఈనాడులో. అలాగే సంస్థలు వృత్తి నిపుణులపై రాజకీయ కక్షతోని దాడులు చేస్తున్నారు అనే దానికి సంబంధించి మనం ఒక వార్త అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో చట్టబద్ధత అనేది సంబంధించిన పాలన అనేది అయితే ఇక్కడ లేదు అనేది మాత్రం మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇంకా నేటి నుంచి 10 పరీక్షలు అనేది కూడా మనకి ఒక వార్త అయితే ఇక్కడ ఇచ్చారు. సో అవన్నీ కూడా మనం డీటెయిల్ గా చూడొచ్చు. సో ఫస్ట్ మనం చూసినట్లయితే పప్పుల ధరలు పైకి అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే అంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఎంత కాస్ట్ ఉన్నాయి, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎంత మేర ధరలు పెరిగాయి అనే దానికి సంబంధించి మనం చూసుకోవచ్చు. 2022-23 మధ్య ఎంత వ్యత్యాసం ఉంది అనే దానికి సంబంధించి మనం చూడొచ్చు. ఈనాడులో ఇచ్చారు. సో ఇప్పుడైతే చాలా వరకు పప్పు ధరలు పెరుగుతూ ఉన్నాయి అనేది అయితే మనకి క్లియర్ గా ఇచ్చారు. లాస్ట్ ఇయర్ అయితే గత ఏడాది ఏప్రిల్లో కందిపప్పు ధర కిలో చూసుకున్నట్లయితే 95 రూపాయలు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అదే కందిపప్పు 130 రూపాయలకు చేరింది అనేది అయితే మనకి ఈనాడు పత్రికలు ఇచ్చారు. అలాగే ఇక పెసరపప్పుపై కూడా 102 నుంచి 120కి పెరిగింది. ఒకప్పుడు చూసుకుంటే లాస్ట్ ఇయర్ 102 రూపాయలు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 120 రూపాయల వరకు కేజీ కందిపప్పు పెసరపప్పు మీద ఇచ్చారు అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. అలాగే లక్ష్యానికన్నా కూడా 24 లక్షల టన్నులు తగ్గిన పప్పు ధాన్యాల దిగుబడి అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పైకి పెరిగే ధరలు పైకి వెళ్లే అవకాశం కూడా ఉండొచ్చు ఒకవేళ అనేది కూడా ఒక విషయాన్ని అయితే మనకి ఇక్కడ ప్రస్తావించారు. మొత్తంగా అయితే ఇంకా సామాన్యులు ఎవరు కూడా మరి ఈ చిరుధాన్యాలు కావచ్చు, పప్పు ధాన్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొనే పరిస్థితుల్లో లేరు అనేది చెప్పుకోవచ్చు అనేది అయితే తెలుస్తుంది. రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతూ పోతూ ఉన్నాయి అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో అలాగే ఇంకా ధరల పెరుగుదల తీరు ఎలా ఉంది, కిలోకి ఎంత పెరిగే అనేది కూడా మనకి ఇక్కడ మనకి ఒక చార్ట్ రూపంలో కూడా మెన్షన్ చేశారు. సో అది ఏం లేదు, జస్ట్ లాస్ట్ ఇయర్ మనకి ఎంత కాస్ట్ ఉంది అనేది చూసుకుంటే కందిపప్పు ఆల్రెడీ 95 రూపాయలు అని చెప్పుకున్నాం కదా, అలాగే ఉంది. ఇప్పుడు 130 రూపాయలు ఉంది. అలాగే పెసరపప్పు ఇంకా చిరుధాన్యాలు ఇవన్నిటిపైన కూడా ఎంతెంత రేట్లు పెరిగాయి, ఎంతెంత పెంచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు పైకి అనే దాని గురించి మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి, ప్రస్తుత రేట్లు ఇవన్నీ కూడా అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే మీ ఇల్లు చల్లగుండా అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. సో ఇక నుంచి భవనాల్లో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి మంత్రి కేటీఆర్ చేపట్టినటువంటి ఇది ఒక చర్య అనేది మనకు అర్థమవుతుంది. ఇకపై ప్రభుత్వం అంటే ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు మాత్రమే ఇది దోహదపడతాయి. అంటే పైన చల్లదనాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇక నుంచి కొత్తగా కడుతున్నవి ఏవైనా సరే భవనాలు కావచ్చు, వాణిజ్య భవనాలు కావచ్చు, ఏవైనా
సరే వాటికి కూల్ రూఫ్ అనే దాని విధానంలో ఏర్పాటు చేస్తారు భవనాల నిర్మాణాలు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇంకా సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే ఇక నుంచి ప్రభుత్వం కావచ్చు, వాణిజ్య నిర్మాణాలు కావచ్చు, వాటన్నిటికీ కూడా తప్పనిసరిగా ఇవి నిర్మించాలి అంటూ కేటీఆర్ ఇస్తున్నారు. ఇక నేడు ఇవి ఆవిష్కరించనున్న కేటీఆర్ ఇవి ఏ విధంగా చేయాలి ఏంటి అని నేడు వీటిని ఆవిష్కరించబోతున్నారు కేటీఆర్ అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే కొత్తగా కట్టే ప్రభుత్వ వాణిజ్య భవనాల్లో కూల్ రూఫింగ్ తప్పనిసరిగా ఉండాలి అంటూ కూడా ఉంటుంది అంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు ఇక్కడ. ఇంకా రాష్ట్ర లిఫ్టింగ్ కావచ్చు, ఏవైనా కావచ్చు, రాష్ట్రానికి సంబంధించి ఏ భవనాలైనా కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటన్నిటికీ కూడా ఉష్ణోగ్రతలు సమ్మర్లో ఏ విధంగా ఉండాలి, వింటర్లో ఏ విధంగా ఉండాలి అనే దానికి సంబంధించి అన్నిటికీ సంబంధించి ఆయా కాలాల్లో ఏ విధంగా ఉంటే మనుషులకి ఉష్ణోగ్రతలు ఎలా ఉంటే సరిపోతాయి అనే దానికి సంబంధించి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు అనేది కూడా ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి అమల్లోకి రానున్నాయి అనేది కూడా ఇంకా ఈ రోజు కేటీఆర్ దీనిని ఆవిష్కరించబోతున్నారు అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చేశారు. సో దీని వల్ల చాలా వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సో ఆయా కాలంలో అంటే సమ్మర్ లో కొంచెం చల్లదాన్ని ఇస్తుంది, వింటర్ లో కొంచెం వెచ్చదాన్ని ఇస్తుంది, ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనివల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది అనేది మాత్రం తెలుస్తుంది. సో ఇది కేటీఆర్ మాత్రం దీనిపై ఎంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అంటూ కూడా పలువురు ప్రశంసలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా నేడు 8న ప్రధాని రాష్ట్రానికి రాక అంటూ ఇచ్చారు. అయితే 11,355 కోట్ల పనులకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఆయన శంకుస్థాపనలు కూడా చేస్తారు, అనేక ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు కూడా జరుపుతారు అనేది కూడా మనకి క్లియర్ గానే మెన్షన్ చేశారు. అలాగే ఇంకా చూద్దాం దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూసినట్లయితే ఇక పెరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ కూడా అక్కడ జరగబోతుంది అనేది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వెల్లడించారు. అయితే ఈ 8వ తారీఖున రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఆయన పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభలో ప్రజలందరినీ ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడనున్నారు అనేది తెలుస్తుంది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా రానున్న రోజుల్లో అభివృద్ధి పనులు ఎలా ఉండబోతున్నాయి, వేటికి శ్రీకారం చుట్టబోతున్నారు, ఏవేవి ప్రాజెక్ట్స్ ఆయన ప్రారంభించబోతున్నారు, ఇంకా రానున్న రోజుల్లో ప్రజలకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలందరికీ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రధాని ప్రసంగించనున్నారు అనేది కిషన్ రెడ్డి కూడా వెల్లడించారు. ఇంకా సో మనం చూసినట్లయితే ఆయన అనేక ఆధునీకరణ పనులకు కూడా శంకుస్థాపన చేస్తారు. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఆయన శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ అనేది కూడా క్లియర్ గా మనకి మెన్షన్ చేశారు. మొత్తంగా అయితే ఈ నెల 8వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ మరి హైదరాబాద్ కి రానున్నారు అనేది మాత్రం తెలుస్తుంది. అనేక పనులకు, అనేక ప్రాజెక్టులకు అన్నిటికీ కూడా శంకుస్థాపన చేసి ప్రజలందరినీ ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడతారు. ఇంకా అభివృద్ధి పనుల గురించి, ఇంకా జరగనున్న పనుల గురించి కూడా ఆయన మాట్లాడతారు అనేది క్లియర్ గా మనకి మెన్షన్ చేసేసారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఈనాడు దినపత్రికలో దేశంలోని రైతుల చూపంతా కూడా కేసీఆర్ వైపే ఉంది అంటూ మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఇంకా భారత ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే రైతులను ఏ విధంగా కేసీఆర్ ఆదుకుంటున్నారు అంటే 24 గంటలు ఉచిత కరెంటు కావచ్చు, మరి రైతు బంధు కావచ్చు, ఆసరా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇలా అన్ని రకరకాల మరి అన్నిటిని కూడా రైతులకు సంబంధించి అన్ని కూడా ఆయన మరి నీళ్లు కూడా పుష్కలంగా అందించడం, ప్రతి యాసంగి పంటలు కావచ్చు అన్నిటికీ కూడా ఆయన రైతులను వెన్నంటి రైతులను ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏ కష్టం రాకుండా ప్రతి రైతును కూడా ఆయన ఆదుకుంటున్నటువంటి పరిస్థితిని మంత్రి హరీష్ రావు వెల్లడించినట్లుగా తెలుస్తుంది. అందుకని రైతే రాజుగా ఉండాలని చెప్పేసి రైతునే రాజుగా చేయాలనే ఉద్దేశంతో ఆ లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రైతుల చూపంతా కూడా సీఎం కేసీఆర్ వైపే ఉంది. కాబట్టి ఇది రైతు రాజ్యంగా సీఎం కేసీఆర్ చేస్తున్నారు. కాబట్టి రైతులందరూ కూడా ఖచ్చితంగా సీఎం కేసీఆర్ని గెలిపించుకుంటారు అని చెప్పేసి మంత్రి హరీష్ రావు మాత్రం మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ చేస్తారు. ప్రతి ఒక్కరి చూపు కూడా సీఎం కేసీఆర్ వైపే ఉంది అన్నట్లుగా మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. సో మరొక వార్త చూసి ఇక రాష్ట్రంలోకి అధికారంలోకి రావడం ఖాయం అంటూ కూడా మరి భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ పార్టీ బలోపేతానికి సంబంధించి ఎవరికి వాళ్ళు వాళ్ళ పార్టీ గెలుపు ఖాయమంటూ ధీమా అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరొక వార్త మనం చూస్తే గజ్వేల్లో 1,00,000 మందితో నిరుద్యోగ నిరసన చేపడతాను అంటూ మరి
టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ప్రశ్న పత్రాల లీకేజీపై ఈ విషయం ఆయన గజ్వేల్లో 1,00,000 మందితో నిరసన దీక్ష చేపడతాను అంటున్నారు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా అలాగే ఈ పేపర్ లీకేజ్ ప్రశ్న పత్రాల లీకేజ్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి డిమాండ్ అయితే చేస్తున్నారు. సిట్టింగ్ జడ్జి ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని అంతా కూడా చర్చించాల్సిన అవసరం ఉంది అన్నట్లుగా రేవంత్ రెడ్డి కూడా కొన్ని డిమాండ్స్ అయితే చేస్తూ ఉన్నారు ఈ పేపర్ లీకేజ్ వ్యవహారాల విషయంలో. అలాగే ఇంకా గజ్వేల్లో మాత్రం ఖచ్చితంగా 1,00,000 మంది నిరుద్యోగులు అందరితో కూడా కలిసి నిరసన దీక్ష అయితే చేపడతాను అన్నట్లుగా మాత్రం ఆయన చెప్తున్నారు. మరొక వార్త మనం చూసినట్లయితే నేడు సూరత్ కు రాహుల్ గాంధీ అనేది మనం హెడ్లైన్ చూసినట్లయితే దాని డీటెయిల్ చూద్దాం. జైలు శిక్షను సవాల్ చేస్తూ సెషన్స్ లోని కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నప్పుడు కాంగ్రెస్ నేత కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంటూ ఇచ్చారు. ఇప్పటికే పలువురంతా కూడా ప్లకార్డులతోటి నల్ల దుస్తులతోటి రాహుల్ గాంధీ పక్షంగా ఆయన తరపున ఎంతో మంది నిరసన దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా కాంగ్రెస్ నాయకులందరూ కూడా తమ నాయకుడిని కాపాడుకోవడానికి తమ నాయకుడిపై అనర్హత వేటు వేసిన దానికి ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా ఎంతో మంది డిమాండ్లు చేస్తూ దీక్షలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే. కాబట్టి ఇంకా ఖచ్చితంగా నేడు మాత్రం సూరత్ కు రాహుల్ వెళ్ళనున్నారు అనేది అయితే తెలుస్తుంది. కోర్టుపై ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనేది కూడా మీకు క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూస్తే ఇంకా అసలు డేటా ఎలా లీక్ అయింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ తోటి ఇక్కడ మనకు ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. సైబరాబాద్ పోలీసుల దృష్టికి 11 సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి డేటా అంతా కూడా చాలా వరకు లీక్ అయినటువంటి విషయాన్ని అయితే కొన్ని రోజులుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. సో అసలు ఆ డేటా ఎలా లీక్ అయింది అనేది చూసినట్లయితే సైబరాబాద్ పోలీసుల దృష్ట్యా ఒక 11 సంస్థలన్నింటిలో కూడా ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే సెకండ్ పేజ్ లో మనం చూడొచ్చు అంటూ ఇచ్చారు. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే సంస్థలు వృత్తి నిపుణులపై రాజకీయ కక్షతోని దాడులు చేస్తున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇచ్చారు. ఇక చట్టబద్ధ పాలన అయితే ఇక్కడ కొనసాగట్లేదు అనేది మనకి ఈనాడులో ఇచ్చారు. సో చూద్దాం దానికి సంబంధించి. ఈనాడు గొంతు నొక్కాలనే చూస్తున్నారు, మార్గదర్శిపై దాడులు చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా బ్రహ్మయ్య అండ్ కో ఎడిటర్ అనే దానికి సంబంధించి కూడా మనకి డీటెయిల్స్ ఇచ్చారు. అయితే క్రౌన్ ఆపరేటర్లు అలాగే అసాధారణంగా వ్యవహరించే వారందరిపై కూడా అధికారులపై కూడా ప్రైవేట్ కేసులు వేస్తామంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గానే మెన్షన్ చేశారు. అంటే మార్గదర్శికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి అంటే ఫుల్ డీటెయిల్స్ మనకి ఇవ్వలేదు కానీ కొంత మనకి ప్రధాన హెడ్లైన్ గా మాత్రం ఇక్కడ మనకి ప్రస్తావించారు. అయితే దీనికి సంబంధించి ఈ విషయానికి సంబంధించి మొత్తం కూడా మనకి థర్డ్ పేజ్ లో ఫుల్ డీటెయిల్స్ గా ఇచ్చినట్లుగా మాత్రం మనకి ఈనాడు దినపత్రికలో చూడొచ్చు మనం. సో మరొక వార్త మనం చూసినట్లయితే నేటి నుంచి 10 పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి అనేది మనకి ఇచ్చారు. 4.94 లక్షల మంది విద్యార్థులు హాజరు కాబోతున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే 2,652 కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇప్పటికే పరీక్షా కేంద్రాలు. పరీక్ష కంటే కూడా 1 గంట ముందే విద్యార్థులందరూ కూడా హాజరు కావాల్సి ఉంటుంది అంటూ కూడా ఇప్పటికే అధికారులందరికీ కూడా ఉపాధ్యాయులందరికీ కూడా దిశానిర్దేశాలు చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు క్లియర్ గా. సో దీనికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ మనం సెకండ్ పేజ్ లో చూడొచ్చు. మొత్తంగా అయితే నేటి నుంచి 10 పరీక్షలు జరగనున్నాయి అనేది మనకి క్లియర్ గానే మెన్షన్ చేశారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో మనకి ఫస్ట్ ప్రధానంగా అయితే పేపర్ లీకేజ్ పై ఈడీ కేసు నమోదు అనేది మనకి ఒక ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు. సో డీటెయిల్స్ చూద్దాం. ఆ తర్వాత మనకి మరొక వార్త చూసినట్లయితే ఇంకా ఆ 5 హైవేల నిర్మాణం ఆలస్యం అవుతుంది మీ వల్లే అంటూ కూడా అవి పూర్తయితే తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది అనేది కూడా ఒక ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. సో మరొక దగ్గర మాత్రం ప్రధాని మోదీపై అనర్హత తథ్యం అంటూ ఒకరు మరి కొన్ని షీట్స్ చూపిస్తూ ఇక్కడ మనకి అంటే విద్యావంతుడైనటువంటి ప్రధాని కావాలి అంటూ కూడా కేజ్రీవాల్ చెప్తున్నటువంటి ఒక ప్రధాన వార్తగా అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇంకా కేసీఆర్ అన్ని గమనిస్తున్నారు అంటే ఇక్కడ మంత్రి కేటీఆర్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఒక హాఫ్ పేజ్ అంతా కూడా అదే హెడ్లైన్ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇంకా గన్పూర్ లోను రచ్చకెక్కిన అసంతృప్తి వ్యవహారం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా చూద్దాం. ఇంకా సీఎం ఇలాకాలో కాంగ్రెస్ సభ అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇంకా మరొక వార్త చూస్తే కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత శ్వాస సమస్యతో చెన్నైలో మృతి చెందారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో డీటెయిల్స్ చూద్దాం. ఇంకా గోల్మాల్ గుడ్లు అనేది దానివల్ల అది ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఇచ్చారు. సో అవన్నీ కూడా మనం డీటెయిల్ గా చూద్దాం.
ఇంకా చూసినట్లయితే ఫస్ట్ మనం పేపర్ లీకేజ్ కి సంబంధించి ఈడీ కేసు నమోదు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో అది గమనిద్దాం. ఇంకా విదేశీ నిధులపై కూడా ఇటీవలే రేవంత్ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది అనేది కూడా ఇచ్చారు. అన్ని నిర్ధారించాకే రంగంలోకి ఈడీ అధికారులు ప్రవేశిస్తారు అనేది కూడా మనకి క్లియర్ గానే మెన్షన్ చేశారు. ఇక సిట్ తో పాటు సమాంతర దర్యాప్తు కోర్టు అనుచరులతో కూడా కోర్టు అనుమతులతో కూడా నిందితులందరినీ కూడా మరొకసారి విచారించే అవకాశం కూడా ఉంటుంది అనేది కూడా మనకి ఆంధ్రజ్యోతి పేపర్లు అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక సమన్వయ లోపం వల్లే అసలు లీకేజ్ అనేది జరిగింది. దీని వల్ల ఎంతో మంది పేద వాళ్ళు కావచ్చు, ఎంతో మంది వికలాంగులు కావచ్చు, ఎంతో మంది కుటుంబ పరిస్థితులు బాలేని వాళ్ళు కూడా పరీక్ష రాసి పాస్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు. కానీ మళ్ళీ గ్రూప్ 1 పేపర్స్ ఇవన్నీ లీక్ అవ్వడం వల్ల మళ్ళీ తిరిగి ఎగ్జామ్స్ రాయాలంటే ఎంతో మంది ఎంతో కష్టతరం అవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి దీనిపై మాత్రం తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆయన కొన్ని డిమాండ్స్ చేస్తున్నారు. ఆ డిమాండ్స్ అన్ని కూడా వచ్చే వరకు కూడా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాను పేపర్ లీకేజ్ అంశంపై, అలాగే నిరుద్యోగులపై, విద్యార్థులందరిపై జరుగుతున్నటువంటి ఈ అవాంతర ఘటనలన్నింటినీ కూడా ఒక పరిష్కారం వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా నేను పోరాటం చేస్తాను అంటూ కూడా రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఆ 5 హైవేల నిర్మాణం ఆలస్యం అవుతుంది, అది మీ వల్లే అవుతుంది అనేది ఇక్కడ చూసినట్లయితే అవి పూర్తయితే తెలంగాణ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది అనేది ఇచ్చారు. సో దానికి సంబంధించి చూస్తే రాష్ట్ర R&Bలో అంతర్గత కుమ్ములాటలతోటే ఇదంతా కూడా జరుగుతుంది అనేది ఇచ్చారు. జాతీయ రహదారులని యుద్ధ క్షేత్రాలుగా మార్చొద్దు అంటూ కూడా ప్రజలు కూడా కొంత వాపోతున్నటువంటి పరిస్థితిని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. మీ రాజకీయాల కుట్రలతోటి ప్రజల పన్నులు చెల్లిస్తూ అన్ని చేస్తున్నప్పుడు కూడా కనీసం వర్షాలు పడినప్పుడు రోడ్లన్నీ కూడా గుంతలమయంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు. అలాంటిది కనీసం రోడ్లు వేసామని ఎప్పుడు మరమ్మతులు చేపడుతూ రోడ్లన్నీ కూడా డిస్టర్బెన్స్ గా ఉంటూ ట్రాఫిక్ జామ్లు అవుతూ ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాం. కాబట్టి ఆ 5 హైవేల నిర్మాణం ఎందుకు ఆలస్యం అవుతుంది అంటూ కూడా కొందరు అధికారులు ప్రశ్నిస్తున్నారు. అలాగే అధికారులను సామాన్య ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడొచ్చు. సో అలాగే కొన్ని రహదారులు అయితే యుద్ధ క్షేత్రాలుగా మార్చేస్తున్నారు అధికారులు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే ఆ దారులలో వెళ్ళాలి అంటే ఒక యుద్ధాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేది మాత్రం క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇంకా చూసినట్లయితే ఇది రహదారుల నిర్మాణం కాదు, జాతి నిర్మాణం అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి. మీ వైఖరితో ప్రధాని కేంద్ర లక్ష్యాలకు విఘాతం కల్పిస్తున్నారు అనేది మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో మెన్షన్ చేశారు. ఇక రాష్ట్ర రోడ్లు భవనాల శాఖకు కేంద్ర రోడ్లు హైవేలు హైదరాబాద్ ప్రాంతీయ అధికారి కుష్వాహాకు ఒక లేఖ కూడా రాశారు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. మొత్తంగా అయితే హైవేలన్నీ అభివృద్ధి చెందకుండా ఆగిపోతున్నాయి. దానికి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చి స్పందించి అవన్నీ కూడా త్వరగా పూర్తి చేస్తే అవన్నీ కూడా తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి ఎంతో దోహదపడతాయి అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో వీటి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, ఖచ్చితంగా ఇవన్నిటిని కూడా త్వరగా పూర్తి చేయాలనే విధానంతో మాత్రం మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చారు. సో మరొక వార్త మనం చూస్తే ప్రధాని మోదీపై అనర్హత తథ్యం అంటూ మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. ఆయనది ముమ్మాటికి ఫేక్ డిగ్రీయే అంటూ కూడా ఇచ్చారు. అంటే ప్రధానికి చదువుకున్న వాళ్ళే ప్రధాని అవ్వాలి అనేది ఏమీ లేదు, రాజ్యాంగబద్ధం అయితే కాదు అనేది అయితే ఒకటి ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ప్రధానిది ఫేక్ డిగ్రీ ఉంది, ఆయన ఖచ్చితంగా ఆయనపై అనర్హత తథ్యం అంటూ కూడా ఇప్పుడు ఆయనపై కూడా వేటు పడుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. అందులో విశ్వవిద్యాలయం చూస్తే ఆయనది కూడా ముమ్మాటికి ఫేక్ డిగ్రీ, అందులోనూ విశ్వవిద్యాలయాన్ని యూనివర్సిటీ అని చెప్పి పేర్కొన్నారు. ఇందులో విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో దాన్ని యూనివర్సిటీగా పేర్కొన్నారు అంటూ ఆ డిగ్రీ పట్టాన్ని కూడా చూపిస్తూ ఎద్దేవా చేస్తున్నటువంటి మాటలు మాట్లాడుతున్నట్లు ఇక్కడ ఇచ్చారు. గుజరాత్ ఎన్నికల టైంలో తాను స్కూల్ తర్వాత చదువుకోలేదని అన్నారు. గుజరాత్లో ఎన్నికలు జరిగే టైంలో నేను స్కూల్ వరకే చదివాను, ఆ తర్వాత నేను ఇంకా బుక్ పట్టిందే లేదని చెప్పారు ప్రధాని మోదీ. కానీ ఇప్పుడు డిగ్రీ చూపిస్తూ ఉన్నారు, అది ఎలా అంటూ కూడా మరి ఆయనపై కూడా ఖచ్చితంగా అనర్హత వేటు తథ్యం అంటూ కూడా మరి ఇక్కడ మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. ఇంకా స్కూల్ తర్వాత చదువుకోలేదన్నారు, డిగ్రీ ఫేక్ అని తేలితే మాత్రం ఖచ్చితంగా అనర్హత వేటు వేస్తామంటూ కూడా ఇచ్చాడు. ఇక ఆప్ నేతలు సంజయ్ సౌరభ్ ఈ విషయాన్ని వెల్లడించారు అనేది కూడా మనకి క్లియర్ గా అర్థం మెన్షన్ చేశారు. సో విద్యావంతుడైన ప్రధాని కావాలి అంటూ కూడా కేజ్రీవాల్ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా డిగ్రీ చదివిన వారు ఖాళీగా ఉంటే ఏ డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నత ఉద్యోగమా అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రధాని మోదీని ఉద్దేశించి కవిత కూడా కొన్ని విమర్శలు చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే డిగ్రీ చదివిన వాళ్ళందరూ కూడా ఖాళీగా ఇక్కడ ఉంటుంటే ఆ డిగ్రీ కూడా లేని వ్యక్తి మాత్రం ప్రపంచాన్నే వెళ్తున్నారు అంటూ కూడా ఎద్దేవా చేస్తూ అత్యున్నత ఉద్యోగమా అంటూ కూడా కవిత కూడా కొన్ని విషయాలు ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి ఆంధ్రజ్యోతిలో మనకి మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే కేసీఆర్ అన్ని గమనిస్తూ ఉన్నారు అంటూ కేటీఆర్ చెప్తూ ఉన్నారు. సో అది చూసినట్లయితే మనం
పార్టీ కార్యక్రమాలన్నీ కూడా పార్టీ కార్యక్రమాల అమలును అన్నిటిని కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో అందరూ పాల్గొనాలి అంటూ కూడా మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక సోషల్ మీడియా కమిటీల బలోపేతం కావాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు మంత్రి కేటీఆర్. సోషల్ మీడియాలో అందరూ కూడా బలోపేతం కావాల్సిందే అంటూ కూడా ఆయన అందరికీ పిలుపునిచ్చారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని సూచనలు సలహాలు అధికారులకు పార్టీ నేతలకు శ్రేణులకు ఆయన వివరించారు అనేది మనకి క్లియర్ గానే ఇచ్చారు. అలాగే జిల్లాల అధ్యక్షులు ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ కూడా మాట్లాడారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు ఆపండి ఇంకా అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. వైజాగ్ అది ఎంతో మంది హక్కు అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఎంతో మంది రోడ్డును పడతారు అది ఒకవేళ ప్రైవేటీకరణ చేస్తే అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు కూడా ఆపండి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ కు వెంటనే 5,000 కోట్లు ఇవ్వాల్సిందే, ఇవ్వండి అంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ ఒక బహిరంగ లేఖను కూడా రాసినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు అనేది మాత్రం క్లియర్ గానే మెన్షన్ చేస్తారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా 13th పేజ్ లో మనం చూడొచ్చు అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. సో మరొక వార్త మనం చూస్తే ఘన్పూర్ లో కూడా రచ్చకెక్కిన అసంతృప్తి వ్యవహారం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఆత్మీయ భేటీలకు పిలవట్లేదు అంటూ కూడా ఇచ్చారు. ఇక పిలవని పేరంటానికి వెళ్లేదలా అంటూ కూడా కడియం మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఇంకా మరొక వార్త చూస్తే ఆయన వేరే జిల్లాకు ఇన్ఛార్జ్ అందుకే పిలవలే అంటూ తాటికొండ రాజయ్య సమాధానం చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ క్లియర్ గానే ఇచ్చారు. సో ఇంద్రకరణ్ ది ఒంటెద్దు పోకడ అంటూ కూడా మరొక వార్త అయితే ఇక్కడ ఇచ్చారు. కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ మరొక వార్త. అలాగే ఇక నిర్మల్ కు కొత్త నాయకత్వం అవసరం అంటూ కూడా కుదాడి శ్రీహరిరావు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఒకరిపై ఒకరు ఘన్పూర్ లో రచ్చకెక్కారు. వాళ్ళందరి విషయం ఒకరికొకరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే పిలవని పేరంటాలకు ఎందుకు వెళ్ళాలి అన్నట్లు, కొంతమంది అయితే వేరే జిల్లాలు కదా ఈ జిల్లాకు సంబంధించి కాదు కదా అన్నట్లుగా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు అయితే గుర్తించుకుంటున్నటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త చూసినట్లయితే ఇంకా సీఎం ఇలాకాలో కాంగ్రెస్ సభ అనేది మనకు ఒకటి కనిపిస్తుంది. సో చూద్దాం. 25న గజ్వేల్లో నిరుద్యోగ సభ అంటూ రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అలాగే రాహుల్ అనర్హతకు నిరసిస్తూ 8న మంచిర్యాలలో సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్న రేవంత్ ఇతర పార్టీ నాయకులు అంతా కూడా అంటూ మనకి ఇచ్చారు. 1,00,000 మందితో కూడా పార్టీ దీక్ష చేపడతాను అంటే చెప్తున్నారు. ఇంకా టీపీసీసీ విస్తృత కార్యవర్గంలో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది అనేది కూడా ఆల్రెడీ ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే టీఎస్పీఎస్సీకి సంబంధించి పాలక మండలి రద్దు చేయాలి అనేది కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇంకా మనం చూసినట్లయితే వైఎస్ షర్మిలతో కలిసి వెళ్లేదే లేదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సమావేశాలకు రాని టీపీసీసీ ఉపాధ్యక్షులు అలాగే ప్రధాన కార్యదర్శుల తొలగింపు ఉంటుంది అంటూ రేవంత్ స్పష్టం చేశారు. అలాగే రైతు ఆత్మహత్యలపై చర్చకు సిద్ధమా అంటూ సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. రైతే రాజుగా చూపిస్తాను అని చెప్తున్న సీఎం కేసీఆర్ మరి ఇప్పుడు రైతుల ఆత్మహత్యలపై చర్చకు సిద్ధంగా ఉన్నారా అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో అది కూడా మనం చూడొచ్చు. మొత్తంగా అయితే రేవంత్ రెడ్డి మాత్రం అనేక డిమాండ్లతో మరి సీఎం ఇలాకాలోనే అంటే సీఎం యొక్క ప్రాంతం ఉండే నివాసాలలోనే ఆయన కాంగ్రెస్ సభ పెట్టబోతున్నారా అనేది కూడా తెలుస్తుంది. ఇక నేడు మాత్రం సూరత్ కోర్టులో రాహుల్ అప్పీలు దాఖలు చేయనున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక తీర్పుపై స్టే కోరనున్న కాంగ్రెస్ నేత అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం 2nd పేజ్ లో మనం చూడొచ్చు. మరొక వార్త మనం చూసినట్లయితే హైదరాబాద్ దాటి వెళ్ళొద్దు అంటూ సాక్షులను బెదిరించొద్దు అంటూ మద్యం కేసులో శరత్ చంద్రారెడ్డికి షరతులతో బెయిల్ ఇప్పించారు. బెయిల్ పడింది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఈ డీటెయిల్స్ కూడా మన 3rd పేజ్ లో అయితే చూడొచ్చు. మొత్తంగా అయితే హైదరాబాద్ దాటి ఎటు వెళ్ళొద్దు, ఎవరిని కూడా బెదిరించొద్దు అంటూ సాక్షులను కూడా బెదిరించొద్దు అంటూ కూడా కొన్ని షరతులు పెట్టి ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగింది అనేది తెలుసు. అంటే మద్యం కేసులో శరత్ చంద్రారెడ్డికి ఇచ్చినటువంటి వివరణ ఇది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ఉంటూ మనకి ఇంతకుముందు పేపర్లో కూడా చూసుకున్నాం. ఆల్రెడీ మనకి జ్యోతిలో కూడా అది ఇచ్చారు. సో హాజరు కానున్న 4,94,000 మంది అలాగే 620 మంది విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యమైన కూడా అనుమతి ఇవ్వరు అంటూ కూడా పరీక్షా కేంద్రానికి అరగంట లేదా గంట ముందే ఉండాలి. ఒక 5 మినిట్స్ లేట్ అయినా కూడా విద్యార్థులను లోపలికి అనుమతించరు అనేది అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలనేది మనకి క్లియర్ గా చేశారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనం 14th పేజ్ లో చూడొచ్చు. ఇంకా మనం చూసినట్లయితే
వరి సాగు కట్టడి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. పత్తి, కంది సాగు గణనీయంగా పెంచడమే ప్రణాళిక అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా 75 లక్షల ఎకరాల్లో పత్తి చూసుకుంటే 15 లక్షల ఎకరాల్లో కంది, అలాగే ఇలా రకరకాలుగా అన్నిటిని కూడా పండించుకోవడమే పత్తి, కంది సాగు గణనీయంగా పెంచడమే ఇప్పుడు ప్రణాళికగా రూపొందించబోతుంది. ఇంకా రేట్లు కూడా విపరీతంగా పెరుగుతున్న ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మనకి ఈ విధమైనటువంటి చర్య కొనసాగుతుంది అనేది, ఇంకా వరి సాగు కట్టడి చేస్తున్నాం అనే దానికి సంబంధించి కూడా ఇచ్చారు. అయితే డీటెయిల్ గా మాత్రం మనకి ప్రస్తావించలేదు, కానీ ఒక చిన్న హెడ్లైన్ గా మాత్రం మనకి మెయిన్ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. సో మిగతాది 3వ పేజీలో ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా సాక్షి దినపత్రిక చూసినట్లయితే సాక్షిలో మనకి మోదీ వస్తున్నారు అనేది ప్రధాన వార్తగా ఇచ్చారు. నేటి నుంచి 10th పరీక్షలు అనేది మనకి సాక్షి దినపత్రికలు ఇచ్చారు. అంటే మనకి ప్రతి పేపర్లో కూడా నేటి నుంచి 10th ఎగ్జామ్స్ గురించి ఇచ్చారు. అలాగే ఈ నెల 8న మోదీ వస్తున్నారు, ఆల్రెడీ ఆయన వచ్చి ఏవేవి చేపట్టబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది కూడా మనకి క్లియర్గా అటు అభివృద్ధి ఇటు రాజకీయం ద్విముఖ వ్యూహంతో ఆయన కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. పెరేడ్ గ్రౌండ్ లో కూడా ఆయన సభను ఉద్దేశించి మాట్లాడతారు. అంటే సభలో ఆయన ప్రజలందరినీ ఉద్దేశించి కూడా మాట్లాడతారు. అలాగే కొన్ని ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు, అలాగే కొన్ని కొత్త పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు, శంకుస్థాపనలు చేయబోతున్నారు. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా శంకుస్థాపన చేయబోతున్నారు అనే దానికి సంబంధించి ఆల్రెడీ మనం చెప్పుకున్న విషయాలే మనకి సాక్షులు కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు. సో మనం గమనించవచ్చు. ఇంకా డేటా లీక్ పై ఈడీ ఆరా తీస్తున్నారు అనేది కూడా, కీలక సూత్రధారులు వినయ్ భరద్వాజ్ పై కూడా కేసు నమోదు చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ సాక్షి దినపత్రికలో ఇచ్చారు. ఇంకా సో మనకి ప్రతి పేపర్లో కూడా అన్ని యాజ్ ఇట్ ఈస్ గానే ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే ఇంకా డీటెయిల్స్గా చూసినట్లయితే 24 రాష్ట్రాలకు చెందిన 70 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం చౌర్యం చేశారు అనేదానికి, అంటే డేటా లీక్ పై ఈడీ ఆరా తీస్తున్నారు అనేది, అంటే ఎంతమంది 24 రాష్ట్రాలపై ఎంతమంది అంటే 70 కోట్ల మంది డేటా లీక్ అయింది, వ్యక్తిగత సమాచారం అంతా కూడా చౌర్యం చేశారు అనే దానికి సంబంధించి మనకి ఇది అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కూడా అప్రమత్తం చేసిన సైబరాబాద్ పోలీసులు, ప్రతి రాష్ట్రాన్ని కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. సో అలాగే చూసినట్లయితే ఇంకా మనకి ఇదైతే పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు, కానీ మొత్తం కొంచెం మనకి ప్రధానంగా మాత్రం ఇక్కడ ప్రస్తావించారు. సో మనకి ఈరోజు ఏ పేపర్లో చూసినా కూడా అన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి అన్ని దినపత్రికలు కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.